క్రైస్తలార్డ్ మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట క్రైస్తలార్డ్. ఈ రోజున దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని మాకు తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. తద్వారా దేవుని దీవెనలు మీ వ్యక్తిగత జీవితాలతో పాటు మీ కుటుంబాల్లో నిలిచి ఉండేటట్లుగా దేవునికి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగనే మీరు దీవించబడినట్లయితే, ఆశీర్వదించబడినట్లయితే మీ కానుకలని పంపించవచ్చు. ఇక్కడనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అదే నెంబర్కి గూగుల్ పే ఉంటుంది. ఇంకోటి ఈరోజు వాక్యము దేవుడు తన చేతితోటి తీర్మానం చేస్తా ఉన్నాడు. దేవుని ప్రజల గురించి వారి యొక్క స్థితిగతులని దేవుడు తీర్మానం చేసి పెడతా ఉన్నాడు. ఏమని తీర్మానం చేసినట్టే, ఈ జనాంగము మరువబడరు, మరుగైపోరు. దేవుని ప్రజలై ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలీయులైనటువంటి వారు మరుగునబడరు, దేవుని కను దృష్టిలో నుంచి మరుగైపోరు. దేవుడు అలాగా తీర్మానం చేశాడు. అదే దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేసి ఈ రోజున వాక్య ధ్యానంలో భాగంగా మనకి ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనం. లేవియాకాండము 26వ వచనం. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచుదని. ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధ ప్రజలుగా మనం ఉండటం కొరకు దేవుడు మనల్ని వేరు చేసి, మిగిలినటువంటి ప్రజల్లో నుంచి మనల్ని వేరు చేసి దేవుని కొరకు ఉండాలి అని తీర్మానించాడు. దేవుడు మొదటి చెప్తుంది కదా, దేవుడు మన గురించి తీర్మానించినటువంటి తీర్మానం ఏంటంటే పవిత్రంగా ఉండాలా, ప్రత్యేకించబడినటువంటి వారిగా దేవుని కొరకే ఉండాలి. అయితే మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉన్నదంటే, మనుగడ అనేది ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. మన జీవితాల్లో మన మనుగడ అనేది ప్రశ్నార్థకమవుతా ఉంది. దేవుడు తీర్మానం చేస్తే మనుగడ ప్రశ్నార్థకం కావడం ఏంది? తీర్మానించుండు ఆయన కొరకు మనము అని. ఈ తీర్మానించినటువంటి ప్రజలకి ప్రశ్నార్థకంగా ఉంటుంది భవిష్యత్తు. ఎంత మాత్రం కూడా ప్రశ్నార్థకము అనేది మనకి లేనే లేదు. మన జీవితము ప్రశ్నార్థకము అనేటువంటి స్థితి దేవుడు మనకి అలాగని తీర్మానం చేయాల. ప్రశ్నార్థకం అనే విధంగా మనకి దేవుడు ఆయన తీర్మానాన్ని నిర్ణయించాల. ఎలాగ నిర్ణయించిందంటే, పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఎంతటిదైనా సరే ఆయన కుడి చెయ్యి నాటినటువంటి మొక్కని, ఆయన నాటినటువంటి కొమ్మని కాపాడమని దేవుని సేవకుడు దేవునికి చెప్తా ఉన్నాడు. ఆయన నాటినటువంటి మొక్క, ఆయన చేత నాటబడినటువంటి కొమ్మ ఏమవుతుంది? ఊపిరి లేనటువంటి వాడు తీసివేయబడుతుందా? ఊపిరి లేనటువంటి వాడు తీసేస్తే, దేవుడు నాటినటువంటి కొమ్మ తీసివేయబడుతుందా? అంతేనా? మన బతుకులు అంతేనా? కానే కాదు.
ఆమె కానే కాదు. నిర్గమకాండం మొదటి అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుని యొక్క ప్రజలకి దేవుని కాపుదల వారున్నటువంటి ప్రదేశం అంతా ఉంటది. మీరున్నటువంటి ప్రాంతంలో, ప్రదేశంలో, ఆ స్థలములో దేవుని యొక్క సంరక్షణ సమృద్ధిగా ఉంటది. ఆయన కాపుదల ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోకుండా, మన నీడ ఎలాగైతే మనతో ఉంటుందో ఆయన సంరక్షణ కూడా మనతో అలాగనే ఉంటుంది. నశించిపోము, మరుగైపోము. ఆయన ముందు నుంచి మరుగున పడిపోము. మరుగున పడని విధంగా ఆయన తీర్మానం చేసిండు. దేవుని నామం నాకు స్తోత్రం కలుగును కాక. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క తీర్మానం ఏంటంటే, ఈ జాతి, ఈ ఇశ్రాయేలీయుల యొక్క జాతి, ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము మరుగున పడనటువంటి దేవుని ప్రజలై ఉండి ఆయన చేత ఎన్నటెన్నటికీ ఆయన చేత సంరక్షింపబడుతూనే ఉంటారు. ఆయన చేత ప్రభుత్వాలు అడ్డం తిరిగినా సరే, దేవుని ప్రజలకు దేవుని సంరక్షణ ఉండకుండా పోదు. గుర్తుపెట్టుకోవాలా, ఆయన మనల్ని తీర్మానించినటువంటి తీర్మానము అన్నిటికంటే గొప్పది. ఇక ఏది కూడా దానికి సమానం కాదు. గొప్ప గొప్ప వాగ్దానాలు సైతం కూడా దానికి సమం కావు. ఆయన ఏమని తీర్మానించిందంటే, మీరు నా వారై ఉండాలా, అన్య జనాంగంలో నుంచి మిమ్మల్ని వీరుగా ఉంచింది. ఎందుకంటే మీరు శాశ్వత కాలము ఉండేటువంటి దేవుని ప్రజలు. ఎప్పటికీ మీ ఉనికి అనేది లేకుండా పోదు, ఎప్పటికీ నిలబడే ఉంటది. మీ యొక్క ఆయువు అనేది, మీ యొక్క స్థితిగతులు అనేవి మరుగున పడిపోవు. ఆయన పడిపోని విధంగా మన యొక్క స్థితిగతులని, మన యొక్క భవిష్యత్తుని ఆయన నిలబెట్టినటువంటి దేవుడు. మరుగున పడనివాడు ఆయన. ఎంత బలమైనటువంటి ప్రభుత్వము రాజున్నా సరే, ఆ తర్వాత వచనాల్లో చూసినట్లయితే పూర్తిగా ఆ రాజు వాడు ఏం చేస్తాడంటే, అధికారం ఉన్నది కదా అని చెప్పునని పూర్తిగా దేవుని ప్రజల ఎడల అడ్డం తిరిగితే దేవుని చేత విత్తబడి నీరు పోయబడతా ఆయన కను దృష్టిలో రోజు కూడా ఏపుగా పెరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని క్షేమము కలిగి సమృద్ధిని పొందుకుంటా దినదినము కూడా ఆయన కనుచూపులో ఉండి సమృద్ధిగా పెరుగుతా ఉన్నాం. ఇట్లా పెరిగేటువంటి మన జీవితాల్లో ఒక్కొక్కసారి తుఫాన్లు, గాలివాన్లు వస్తే ఈ కొమ్మ, ఈ మొక్క దేవుని చేత నాటబడినటువంటి, విత్తబడినటువంటి ఈ విత్తనాలు కొట్టుకుపోతాయా? కొట్టుకొని పోని విధంగా ఆయన నాటిండు. కీర్తన గ్రంథంలో కీర్తనకారు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు చూసి, ఎన్ని యుద్ధాలలో మునిగి తేలి దేవుని ముందు క్షేమం కలిగి నిలబడ్డారు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో శ్రమలు చూసింది దావీదు. అన్ని శ్రమల్లో నుంచి క్షేమంగా జీవితాన్ని ముందుకు తీసుకుని పోతూనే ఉన్నాడు దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా అన్ని యుద్ధాలు చేసిండు దావీదు. అన్ని యుద్ధాలలో ఆ మనుషుల యొక్క కాపుదల, ఆ మనుషులకు ఉండాల్సినటువంటి భద్రత ఏనాడు దేవుడు తక్కువ చేయాలి.
ఆమె ఏనాడు కూడా ఆ మనుషుడు యుద్ధానికి పోయి యుద్ధ భూమిలో ఇంత హాని అనేది కలగకుండా వచ్చినటువంటి పరిస్థితిలో జీవితకాలం అంతా కూడా ఆ మనుషుని జీవితం అంతా కూడా దేవుని సంరక్షణే ఉన్నది. మన ముందున్నటువంటిది ఏదైనా సరే, చివరికి ప్రభుత్వం అయినా సరే, ఆ ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటాయి చూడండి, అవి అప్పటికే ఉంటాయి. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు ఇవి కూడా మనం చరిత్రలో చూసినా సరే రాజులు కూడా నిలబడాల. ఇప్పుడున్నటువంటి లోకం మీద ప్రభుత్వాలన్నీ కూడా ప్రజా ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా నిలబడవు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఏది కూడా నిలబడదు అంతే. అదే నిలబడదు అంతే. అది దేవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి మనము దేవుని చేత ఇట్లాగా నడిపించుకుంటా పోబడతా ఉన్నాం కదా. మన ముందు చివరికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కూడా ఆయన మార్చేస్తాడు. ఆమె ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల ఆలోచనని దేవుడు తిప్పేస్తాడు. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 15వ వచనం, నీ కుడి చేయి నాటిన మొక్కలు కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. నీ కుడి చేయి అంటే దేవుడు దక్షిణ హస్తముతో సాహసాలు చేస్తుందంట దేవుని కుడి చేయి. ఈ కుడి చేయి నాటినటువంటి ఈ జనాన్ని, ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి ఈ జనాన్ని కాచి కాపాడేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉన్నటువంటి దేవుడు అన్య జనాంగంలో నుంచి ప్రత్యేకపరిచి ఆయన వారిగా ఉండమని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రజలంగా మనం ఉంటే మనకేం జరుగుతుందంటే ఆయన తోడ్పాటు, సహకారము, భద్రత ఆయన మనకు తోడై ఉండి పరిస్థితిలో మొదట అనుకున్నట్లు గాలి వానొచ్చినా, తుఫాను వచ్చినా ఏవి కూడా ఆయన నాటినటువంటి ఆ మొక్క ముందు నిలబడిగాడు. అదే చరిత్రలో మీరు ఒకసారి తిరిగేసినట్లయితే గొప్ప పేరు కలిగినటువంటి వాళ్ళు చిన్న చిన్న వర్షాలకి, చిన్న చిన్న గాలి దుమారానికి కొట్టుకుపోయినట్టుంది. ఆమె చిన్న పెద్ద గాలి దుమారం కాదు, పెద్ద లోకం అంతా మునిగిపోయేటువంటి వరద కూడా కాదు, చిన్న గాలి వానకే మంచి పేరు తెచ్చుకొని లోకం అంతటి చేత మహా గొప్ప రాజు, మహా గొప్ప మనిషి అని కీర్తించబడినటువంటి వారు చిన్న వర్షానికి, చిన్న గాలి దుమారానికి నశించిపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన నాటినటువంటి ప్రజలు, ఆయన చేత పరిపాలించబడుచున్న వారము ప్రత్యేకంగా బ్రతకాల. ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నటువంటి దేవుడు. ఆ దేవుని కొరకు ఆయనకు నచ్చిన విధంగా బ్రతకాల. ఆయనకు నచ్చిన విధంగా, నాకు నచ్చినట్లుగా ఉంటా అంటే తర్వాత నీకు చూసుకోవడానికి ఏమి ఉండదు. ఆయనకు నచ్చినట్లుగా బ్రతకాల, అది ఆయన కోరుకునేది. ఆమె అలాగే బ్రతుకుతాం, అలాగే ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, ఏదో కాలమందు నీ పాదంలో వద్ద ప్రార్థిస్తూ ఉండగా నిజమేనయ్యా, నీ వాక్యము సెలవిచ్చినట్లు నీ కుడి చేయి నాటినటువంటి ఈ మొక్క అయినటువంటి ఇశ్రాయేలీయులను అంతము వరకు సంరక్షించమని, కాపాడమని, నీ కృపలో వర్తిల్లచేయమని, అన్య జనాంగంలో నుంచి వేరుగా ఉండునట్లు నీవు తీసినటువంటి ఈ మొక్కని, ఈ ఇశ్రాయేలీయులైనటువంటి నీ ప్రజలను అనుదినము కూడా నీ కాపుదలనిచ్చి లోకపు
అగ్ని గంధకాలను, లోకపు బాణములను, దుష్టుని యొక్క ప్రతి బలమును కూడా ఈ పవిత్రమైనటువంటి నామమును బట్టి కొట్టివేసి నీ ప్రజలకు తండ్రి నిత్యము కూడా నీవు రక్షించి ఒక మహాదుర్గమై ఉండి అనుదినము కూడా నీ చేతి నీడలో ఉన్న గొప్ప సంరక్షణను, నీ గొప్ప కాపుదలను నీవు నాటినటువంటి మొక్కకి అనుగ్రహించమని, నీకు మహిమను తెచ్చుకొనమని ఈ మనవులన్నిటినీ మీ పాదముల యొద్ద చేర్చి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు నిత్యము మనకు తోడై ఉండును కాక. ఆమేన్, ఆమేన్.